అంటే రాష్ట్ర ప్రభుత్వం పొందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం పొందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, మినిమం శాతం వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరగట్లేదండి. ఒక గుజరాత్లో జరిగింది. కోర్టు వచ్చి ఇస్తే దాని మీద ప్రభుత్వం వచ్చి కోర్టుని దానికి వెళ్ళకంట, దాన్ని వాళ్ళు అమలు జరుగుతున్నారండి. కానీ ఎవరు వెళ్ళలేదండి అని చెప్పారు. అయితే ఇప్పుడు మరి అన్నప్పుడు మేము ఎలా చేస్తాం? అమ్మ చేయలేం కదా. ఓ పని చేద్దాం, మీరైనా కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తీసండి. లేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే మేము లేఖ రాశాము. ఈ గ్రాడ్యుయేటీ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిగా కేంద్రం తాలూకు విధానం చెప్పాలని చెప్పి మేము కోరాము. ఆ ప్రకారం మేము ఫాలో అవుతామని చెప్పాము. వారు దాని మీద స్పందించలేదు. అయినప్పటికీ కూడా మళ్ళీ మేము కేంద్రానికి వచ్చి మళ్ళీ మీరు ఏ విధంగా రాయమంటే ఆ విధంగా లేఖ రాస్తాము. రాసి వాళ్ళని కన్విన్స్ చేసి ఏదో విధంగా దీనికి పరిష్కార మార్గాన్ని ఆలోచిద్దాము, వాళ్ళు చెప్దామని చెప్పిన విషయాన్ని చెప్పాము. అంతవరకు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన రిప్లై వరకు ఎవరైతే ఈ రిటైర్మెంట్ అవుతారో వాళ్ళ గ్రాట్యుటీని వాళ్ళకి మినిమం గ్యారంటీ ఉండాలని ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయలు ఇస్తుంది. ఆ ఇచ్చిన దాన్ని 1,00,000 రూపాయలు చేస్తామని చెప్పాం. ఆ ఇస్తున్న 50,000ని 1 lakh ఎన్హాన్స్ చేస్తాము, 1,00,000 రూపాయలు ఎన్హాన్స్ చేస్తాము. అదే వర్కర్కి అయితే 20,000 ఇస్తున్నాము, వాళ్ళకి 40,000 రూపాయలు చేస్తాము. వాళ్ళకి ఇస్తున్న 20,000ని 40,000 చేస్తాము. కార్యకర్తకి 50,000 ఇస్తున్న మొత్తం 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు, అలాగే హెల్పర్కి వచ్చి 20,000 నుంచి 40,000 వరకు ఇస్తామని చెప్పి